హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి బెండకాయ ఫ్రై అనేది ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా 1/2 కిలో బెండకాయలు తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఒక 1/2 అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా పక్కన పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని దీంట్లోకి కొంచెం శనక్కాయ పప్పులు వేసుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని ఇప్పుడు అదే బాండీలో పప్పు మొత్తం వేసుకోవాలి. శనగబ్యాళ్ళు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని మొత్తం కాస్త దోరగా వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని మంచిగా వేపుకోవాలండి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం రుచికి సరిపోయేంత సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఒక 5 to 6 మినిట్స్ వరకు మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పప్పుల పొడికి మిక్సీ జార్లో కొంచెం పుట్నాల పప్పు, అదేవిధంగా కొంచెం సాల్ట్, కొబ్బరి, వెల్లుల్లి, ఎండు కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ పొడి అనేది ఇవి బాగా దోరగా వేగిపోయిన తర్వాత ఆ పొడి అనేది వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలండి. ఫైనల్గా మనం ముందుగా వేయించి పెట్టుకున్న శనక్కాయ పప్పులు కూడా వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా బెండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.